హలో, అందరికీ నమస్తే. నేను మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్ అంటే వేసవి సీజన్లో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ మంచి ఫోన్స్ అనేవి ఆఫర్లో ఉండడం జరిగింది. చాలామంది ఎక్కువ శాతం కొంచెం డబ్బులు బడ్జెట్ని చూసుకోకుండా వాళ్ళకి నచ్చిన ఫోన్ని దానికి స్టోరేజ్ ఏంటి, ర్యామ్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకోకుండా కొనేస్తూ ఉంటారు. దానివల్ల చాలా డబ్బులు అనేవి నష్టపోయే అవకాశం కూడా ఉంది. మన బడ్జెట్లో తక్కువలో ఉన్న ఫోన్స్ నేనైతే చెప్పడం జరిగింది. ఈరోజు మన ఫోన్ వచ్చేసరికి పోకో M6 Pro. ఈ ఫోన్ అనేది మీకు డిస్ప్లేలో చాలా క్లారిటీగా అసలు ఆ డిస్ప్లేలో ఏముందని కూడా మీకు చాలా క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్తో ఫుల్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, అదేవిధంగా ఆండ్రాయిడ్ డిస్ప్లే అనేది రావడం జరిగింది. ఇదే విధంగా 120 Hz రీఫ్రెష్తో ఈ డిస్ప్లే అనేది ఉండడం జరుగుతుంది. అదే ఈ యొక్క ఫోన్ ప్రాసెసర్కి వచ్చేసరికి మనకి మీడియాటెక్ హీలియో G99 ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫోన్కి ఈ ప్రాసెస్ అనేది ఎంత ముఖ్యమంటే కేవలం మన ఫోన్ వాడితే సరిపోదు. ఆ ఫోన్ యొక్క స్పీడ్, అదేవిధంగా మనం యూస్ చేస్తున్న యాప్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, గ్యాలరీలో ఏదైనా సరే మనకి ఫోన్ అనేది ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో మనకి అంత స్పీడ్లో మనకి ఖచ్చితంగా ఫోన్ అనేది సూపర్గా వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి మనకి 6GB అదేవిధంగా 128 GBతో ఒక వాల్యూతో ఉంది. ఇది మనకి 6GB 128 GB ఇంటర్నల్ ఫోన్ అయితే మనకి కేవలం 15,000కి అంటే రూపాయి తక్కువ 14,999కి ఇక్కడ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సేల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి స్టోరేజ్ ఎక్కువ కావాలి, మనకి ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫ్యామిలీతో బయటికి వెళ్ళిన ఫొటోస్ కూడా అదే బ్యూటిఫుల్, కేవలం మనం గుడికి గోపురాలకి వెళ్ళే వీడియోస్ కూడా ఉంటాయి. సరదాగా ఎంజాయ్ చేసేటప్పుడు కానీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు కానీ వీడియోస్ తీసేటప్పుడు ఫొటోస్ అనేవి చాలా క్లారిటీగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్ కెమెరా, ఈ ఫోన్ యొక్క బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 64 MP ప్రధానంగా OIS ప్రాసెస్ అనేది అల్ట్రా అనేది చాలా క్లారిటీగా ఫొటోస్ అనేది తీస్తుంది. మనకి వెనకాల బ్యాక్ సైడ్లో 3 కెమెరాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కెమెరా అయితే 64 MPతో వస్తుంది. రెండో కెమెరా అయితే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, అంటే ఫొటోస్ అనేది ఎలా తీసినా సరే 360 degreesలో మనకి చాలా క్లారిటీగా ఫోటో అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మైక్రో కెమెరా కూడా 2 MP మనకి స్పెసిఫిక్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి 16 MPతో ఈ కెమెరా అనేది క్వాలిటీ అనేది చాలా క్లారిటీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ప్రతిదీ కూడా డిస్ప్లేలో ఇస్తున్నాను, చూడండి. చూసి మీరు తెలుసుకున్న తర్వాతే ఖచ్చితంగా ఫోన్ అనేది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఫోన్ అనేది రిపేర్ సెక్షన్ అనేది వెళ్లకుండా, రిపేర్ సెక్షన్కి రాకుండా ఎక్కువ కాలం మందికే ఉండేటట్టుగా మనం ప్రాసెసర్ని, అదేవిధంగా ఇంటర్నల్ స్టోరేజ్ని మనం ఖచ్చితంగా చూడవలసిన అవసరం అయితే ఉంటుంది. అదే బ్యాటరీ విషయానికి వస్తే కేవలం 5,000 బ్యాటరీ mAhతో మనకి ఈ బ్యాటరీ అనేది ఉండడం జరుగుతుంది. ఛార్జింగ్ వచ్చేసరికి 67 వైర్లెస్ ఛార్జ్, అంటే ఛార్జింగ్ 67 వాట్స్ చాలా స్పీడ్గా ఎక్కేయచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అంటే 40 minutesలో కూడా ఫుల్ ఛార్జింగ్ ఎక్కే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా విధంగా ఈ ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది Android 13 ఆధారిత MIUI 14లో కూడా మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా మనకి ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఫింగర్ ప్రింట్, అంటే ఫుల్ ఆండ్రాయిడ్ డిస్ప్లే, అంటే ఫింగర్ ప్రింట్ డిస్ప్లే అన్నమాట. అంటే మన వేలు పెట్టిన వస్తుంది, మన ఫేస్ వాక్కి వస్తుంది. ఇక్కడ కేవలం AI సైన్ ఆఫ్ వాక్ కూడా ఇక్కడ చాలా క్లారిటీగా మనకి ఈ యొక్క డిస్ప్లేలో చూపించడం అయితే జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి కేవలం ఉన్న బడ్జెట్లోనే తక్కువ రేట్స్తో మన ఫోన్స్ కూడా తీసుకుంటే నేను మీకు అవి కూడా డిస్ప్లేలో
మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏవైనా